నెక్స్ట్ నర్సరావుపేటలో జంట హత్యలు రియల్ మాఫియానే కారణమా? ఇది కొద్దిగా ఇది చాలా దుర్మార్గంగా ఉంది. ఇది అసలు వింటుంటే చూస్తుంటే కోర్టుకి దగ్గరలోనే బెంగళూరులో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు ముగ్గురు, అందుట్లో వీరస్వామి రెడ్డి, అవును, అట్లాగే ప్రశాంత్ రెడ్డి, వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. వాళ్ళతో పాటు మాధవ్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కలిసి బిజినెస్ చేసేవాళ్ళట. వాళ్ళ బిజినెస్ మధ్యలో గ్యాప్స్ రావడంతో వాళ్ళ చెక్కుల్ని గుంటూరు, నర్సాపేట, ఒంగోలులో ఆ చెక్ బౌన్స్ కేసుని వేసాడట. ఎవరు? ఇలా అనిల్ కుమార్ రెడ్డి వీళ్ళ మధ్య మాధవ్ రెడ్డి అని అతను. మా ప్రశాంత్ రెడ్డి బీజేపీలో యాక్టివ్గా ఉంటాటుంది. ప్రశాంత్ రెడ్డి అట్లాగే ఆయన వీరస్వామి రెడ్డి ఇద్దరు కూడా కోర్టుకు అటెండ్ కావటం కోసం నర్సాపేట వచ్చి కోర్టుకు వెళ్ళటం కోసం బ్రేక్ఫాస్ట్ చేసి టిఫిన్ చేసి బయటకు వస్తే 2 కారుల్లో వచ్చినటువంటి 6 వ్యక్తులు, వాళ్ళ 6 వ్యక్తులు కూడా వాళ్ళని ఇద్దరిని కిడ్నాప్ చేసి తీసుకొని సంతమాగులూరు ఉన్నటువంటి ప్రాంతం దగ్గరికి తీసుకొని పోయి అత్యంత దారుణంగా పాపం వాళ్ళని నరికి చంపేశారు, తండ్రి కొడుకులు ఇద్దరిని. నిజంగా ఇది చాలా చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది పాపం వీళ్ళందరూ కూడా వీళ్ళు హత్యకు గురైనటువంటి వాళ్ళు సంతమాగులూరు మండలానికి చెందిన చిన్నకి సంబంధించినటువంటి వాళ్ళు సభ్యులుగా చెప్తున్నారు. అయితే ఇందుట్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి యొక్క హస్తం కూడా ఉంది ఈ హత్యకు సంబంధించిన దాంట్లో అనేటువంటిది కూడా చెప్తున్నారు. దర్శి, ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వ్యక్తి యొక్క ప్రమేయం ఉందని చెప్పని కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. సరే, ఏదైనా కానీ దీనికి సంబంధించి అప్డేట్స్ రాజేష్ దగ్గర వస్తున్నాయి. ఆ కారు ఏంది? ఆ కారు, ఈ కారు, ఆ కారు అదేనా? అది వేరే అనుకుంటానే. తనకి వీళ్ళకి ఈ బిజినెస్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనే ఆ కారు ఈ కేసు రిలేటెడ్ అని అది కూడా ఒకసారి రాజేష్. బ్లాక్ స్కార్పియోలు, మొత్తం బ్లాక్ స్కార్పియో 2345 నెంబర్ కార్లు. ఓకే, మీరు చెప్పినట్లు ఈ తండ్రి కొడుకులు, అదేవిధంగా మాధవ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా కలిసి బెంగళూరులో అదేవిధంగా రియల్ ఎస్టేట్ తో పాటు మరికొన్ని వ్యాపారాల్లో కూడా వీళ్ళు భాగస్వామ్యులుగా ఉన్నట్టు తెలుస్తుంది. లాయర్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం వీళ్ళు ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తున్నారు. అయితే ఈ మాధవరెడ్డికి సంబంధించినటువంటి చెక్కులు బౌన్స్ అవడంతో దానికి సంబంధించి కోర్టు కేసుల నేపథ్యంలో ఆ చెక్కులు బౌన్స్ లో వివిధ ప్రాంతాల్లో కోర్టు కేసులు వేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దానిలో విచారణకు ఈ రోజు కోర్టుకు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. హాజరైన టైంలో నిన్న నైటే వాళ్ళు నర్సరావుపేట రావటం, ఒక ప్రైవేట్ హోటల్లో వాళ్ళు అక్కడ బస చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేసి కోర్టుకు హాజరవుదాం అనుకునే లోపే ఈ లోపల వాళ్ళిద్దరిని అనిల్ కుమార్ రెడ్డి, ఎవరైతే మాధవరెడ్డికి సంబంధించిన వాళ్ళ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ రెడ్డి, అతని అనుచరులందరూ కూడా 6 వచ్చి ఒకేసారి వీళ్ళని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తాం. కిడ్నాప్ చేసిన వెంటనే స్పాట్ లో ఉన్నటువంటి వాళ్ళు విజువల్ తీశారు. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాన్ని వెంబడించే ప్రయత్నం కూడా చేశారు. అంతా కూడా ఒక 1 hour స్పాన్ పీరియడ్ లో జరిగిపోయింది ఇక్కడ. ఎందుకంటే నర్సరావుపేట నుంచి ఆ సంతమాగులూరు అడ్డ రోడ్డు మొత్తం కూడా దాదాపుగా 25 కిలోమీటర్ల లోపే ఉంటుంది. 25 కిలోమీటర్ల దూరమే ఉంటుంది కాబట్టి అది వెంటనే ఇక్కడి నుంచి అక్కడ తీసుకువెళ్ళటం, ఒక వెంచర్ లో లక్ష్మీపురం అనే విలేజ్ దగ్గర ఉన్నటువంటి ఒక వెంచర్ లోకి తీసుకెళ్లి లోపలికి వీళ్ళిద్దరిని కూడా హత్య చేశారు. అదేవిధంగా ప్రస్తుతం అయితే అతను అనిల్ కుమార్ రెడ్డి అతనైతే పోలీసులు అదుపులో ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా అసలు ఈ హత్యలో పాల్గొన్న వారెవరు, అదేవిధంగా హత్యకి ఉసిగొల్పింది ఎవరు, వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలా లేదంటే వ్యక్తిగత తగాదాలు ఏమన్నా కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే ముందుగా గతంలో లాగా ఒక స్టేట్మెంట్ ఇవ్వకుండా ఈసారి పోలీసులు చాలా జాగ్రత్త పడ్డారు. సింగయ్య హత్య కేసులో కానివ్వండి, గతంలో మాచర్లలో జరిగినటువంటి జంట హత్యల కేసులో కానీ తొందరపడి ఒక స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత డెప్త్కి వెళ్లిన తర్వాత అందులో ఉన్నటువంటి రకరకాల వ్యక్తుల పేర్లు తెలిసిన తర్వాత నేలకు ఖర్చుకున్న పరిస్థితి ఉంది పోలీసులు. కాబట్టి ఈసారి అలాంటి ప్రయత్నం చేయకుండా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఈ రోజు నైట్ గానీ లేదంటే రేపు గానీ మీడియాకు వెల్లడిస్తా ఉన్నారు. ఇప్పుడు మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఇందులో ఎవరైతే వీరస్వామి రెడ్డి, అతని కొడుకు అనిల్ కుమార్ రెడ్డి, మాధవరెడ్డి 4 ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆర్థిక లావాదేవీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లతో పాటు మరికొన్ని వ్యాపారాల్లో ఉన్నటువంటి గొడవల కారణంగా, పేమెంట్ ట్రాన్సాక్షన్ కారణంగా ఈ హత్యలు జరిగినట్టు తెలుస్తుంది. ఓకే, ఒకసారి ఆ కారు వెంబడించే వీడియో కూడా ఉన్నట్లుంది, ఒకసారి అది ప్లే చేయండి.
ఆ వీడియో ఒకటి ప్లే అయ్యే వీడియో. అట్లాగే అసలు వీళ్ళది ఎక్కడ రాజేష్ వీరస్వామి రెడ్డిది, ఎట్లా ప్రశాంత్ రెడ్డిది, ఎక్కడ వీళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు వీళ్ళు? వీళ్ళు అదే సంతమాగులూరు పరిసర ప్రాంతాలు అన్నారు కానీ ఎప్పుడో బెంగళూరు వెళ్ళి సెటిల్ అయ్యారంట సార్. వీళ్ళంతా కూడా బెంగళూరు వాసులు గానీ ఇప్పుడు ఉన్నారు. ప్రస్తుతం మనకి అక్కడి నుంచి వచ్చిన లాయర్ కూడా ఆయన స్పష్టంగా వీళ్ళు ఎప్పటి నుంచో బెంగళూరులో ఉన్నారు. వాళ్ళకి ఈ ప్రాంతంలో అదేవిధంగా బెంగళూరులో మరికొన్ని ప్రాంతాల్లో కూడా వీళ్ళకి కంబైన్డ్ వ్యాపారాలు ఉన్నాయి. అయితే వ్యాపారాల్లో ఇటీవల కాలంలో కొన్ని గొడవలు వచ్చినాయి. అవి కోర్టు కేసుల కారణంగా ఈ చెక్ బౌన్స్ కేసులు ఇవన్నీ నడుస్తున్నాయి. అందులో విచారణలో భాగంగానే ఈ రోజు మేము ఇక్కడ రావడం జరిగింది. అంతలోనే నేను నా క్లయింట్లు ఇద్దరు కూడా కలిసి కోర్టుకు వెళ్తుంటే మార్గ మధ్య 2 కార్లలో ఇద్దరిని ఎక్కించుకొని తీసుకెళ్తా ఉంటే మరి ఎవరో అక్కడ పాపం ఎవరో కారు వెంటబడినట్టున్నారు. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. పాపం మా కుర్రవాడు ఎవరో వెంటబడినట్లున్నాడు. వీడియో ప్లే చేయండి. रिकॉर्ड करेंगे हाय 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 नील हाय हाय नील निर्भय పాపం ఎవరో ఆపే ప్రయత్నం కూడా చేశారు కానీ బట్ చాలా కిడ్నాపర్స్ స్పీడ్గా తీసుకెళ్లారు. ఓకే రైట్ రాజేష్, అప్డేట్ చేయండి. పాపం సీరియస్ ఇష్యూ ఇది. నెక్స్ట్